అందరికీ నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ప్రభుత్వ యంత్రాంగం అంతా రెడీ అయిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ రెడీ కాలేదు. ప్రభుత్వ యంత్రాంగం అంటే ప్రభుత్వం, పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే ఈ మధ్య రైతు భరోసా ఇచ్చారు, మీకు అందరికీ తెలుసు. రైతు భరోసా ఇచ్చిండ్రు ఎన్నికల కోసమే అనేది మారుమూల గ్రామాల్లో కూడా చర్చ జరుగుతుంది. చిన్న చిన్న గ్రామాల్లో కూడా రైతు భరోసా వచ్చిందా అంటే వచ్చింది ఎలక్షన్ కోసమే కదా ఇచ్చింది, ఆ లెవెల్లో చర్చ జరుగుతున్నది. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు ఇవ్వకపోవడం, ఇప్పుడు ఇవ్వడం, సరే ఇవ్వడం మంచిది ఫైనల్గా. అయితే ఒక సర్వే చేస్తున్నారు వీళ్ళు. ఏంటి ఆ సర్వే అంటే, రైతు భరోసా వచ్చిన తర్వాత గ్రామాలలో పరిస్థితులు ఏమైనా మారినాయా, గ్రామాలలో వ్యతిరేకత తగ్గిందా, రైతులు ఏమనుకుంటున్నారు అని కొంత టెలిఫోనిక్ సర్వే చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో డైరెక్ట్గానే పోయి సర్వేలు చేసుకుంటున్నారు. సర్వే ఏజెన్సీకి అప్పగించారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి క్వశ్చన్స్ ఏమున్నాయి, ఆన్సర్స్ ఏమొస్తో మీకు తెలుసు. అన్ని విషయాల మీద మాట్లాడదాం. పనిలో పనిగా తెలంగాణలో వానలు పడకపోవడం కూడా ఒక పెద్ద మైనస్ లాగా కనిపిస్తుంది. వానలు పడకపోవడం, రైతులందరూ ఏం మాట్లాడుతున్నారు, వానలు పడకపోతే ఏమైంది, ఈ అంశాల మీద కూడా మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లో పోతే మీకు అందరికీ తెలుసు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం 4 రైతు భరోసాలు, వీళ్ళ పేరు రైతు భరోసా, రైతు బంధును రైతు భరోసా చేశారు కాబట్టి 4 ఇది కొంత పర్ఫెక్ట్ చేసినారు. కొంతనే, మొత్తం పర్ఫెక్ట్ కాదు. కాకపోతే కనీసం ఒక 70% 80% రీచ్ అయ్యింది రైతు భరోసా. అంటే ఇచ్చిర్రు అంతా, ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వలేదు, ఇస్తారేమో. 4 ఎకరాల 4 ఎకరన్నర, 2 ఎకరాల 4 ఎకరా, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి చాలా దానిలో. అయినా సరే రైతు భరోసా ఈసారి 4th దఫా ఈ వానాకాలానికి సంబంధించిన రైతు భరోసా వానలు పడకముందే ఇచ్చిర్రు, వానలు రాలేదు. అయితే దాని మీద ఒక సర్వే చేస్తున్నారు. అంతకుముందు రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది, అందుకే ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ను వాయిదా వేస్తూ వచ్చిండ్రు. ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్ అని ఏదో కారణం చెప్పి వాయిదా వేస్తూ ఇంత దూరం వచ్చాం. లేకపోతే ఎప్పుడో పోయిన సంవత్సరం జనవరి 31కి అయిపోయింది సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం మీద 6 నెలలు అయింది అయిపోయి. అయితే ఇప్పుడు రైతు భరోసా వేసిన తర్వాత ఇప్పుడు సర్వే చేపిస్తున్నారు. ఇప్పుడు ఓకేనా, ప్రభుత్వం రైతు భరోసా వేసింది కదా, సంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మీ ఓటు ఎవరికి? కాంగ్రెస్ రైతు భరోసా వేసింది కాబట్టి కాంగ్రెస్కే వేస్తారా? ఒకవేళ వేయము కాదు అంటే ఎందుకు? మీకు రైతు భరోసా వచ్చింది కదా, ఎన్ని ఎకరాల భూమి ఉంది, మీకు ఎంత పైసలు వచ్చినాయి? మరి అంతకుముందు మీకు ఎకరకు 10,000 వచ్చినాయి కదా, ఇప్పుడు 12,000 రూపాయలు కదా. అంతకుముందు 5,000 రూపాయలు వచ్చే సీజన్లో ఇప్పుడు 6,000 వచ్చినాయి కదా. ఇట్లాంటి చర్చలు, ఇట్లాంటి సర్వేలు ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో సర్వేలు నడిచినాయి ఆల్రెడీ, కొంత అయిపోయింది చాలా వరకు. అయితే రైతులు సంతృప్తిగా ఉన్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నమే గవర్నమెంట్ చేస్తున్నది. ఎలక్షన్స్ పోవాలంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు 90% రైతులే కదా ఉండేది ఊర్లలో. వాళ్ళకి ఓట్లు వేయాల్సింది ఎవరు? రైతు ఫ్యామిలీలు. అందుకే ఈ సర్వే చేపిస్తున్నారు. అయితే ఈ సర్వేలో రైతుల నుంచి చాలా విచిత్రమైన ఆన్సర్స్ వస్తున్నాయంట. ఏంటి అంటే వీళ్ళు అడిగే క్వశ్చన్, రైతు భరోసా వచ్చిందా? వచ్చింది. రైతు భరోసా వచ్చింది కాబట్టి అంత సంతృప్తిగా ఉన్నారా? ఉన్నాం. నెక్స్ట్ రేపు ఎలక్షన్ రాబోతున్నాయి, కాంగ్రెస్ కోటేస్తారా? అక్కడనే వచ్చింది బ్రేక్. అక్కడనే రైతులు అసలు అంతకుముందు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు, ఇదే అందరూ లాస్ట్ రైతు భరోసా, ఇంకా రైతు భరోసా బంద్ అయిపోతుంది స్కీము, ఎలక్షన్స్ కోసమే వేసారంట కదా, ఇది ఎలక్షన్ స్కీమ్ అంటున్నారు, రేపు ఇంక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇయ్యారంట కదా అని రైతులు మాట్లాడుతున్నారు. 4 రైతులు ఒక రచ్చకట్ట మీదనో బస్టాండ్ కాడ రాయి మీదనో కూర్చుంటే ఇదే మాట్లాడుతున్నారు, రైతు భరోసా ఇదేనంట లాస్ట్, ఇంకా ఇయ్యారంట. ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్నదే ఆ సర్వేకు పోయిన వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఇక ఏడిచ్చిండ్రు రైతు భరోసా, ఏడిచ్చిండు, ఈసారి ఇచ్చిండు కానీ పోయినసారి ఇచ్చిండా, అంతకుముందు సారి మొత్తానికి ఎగబెట్టిండ్రు, మాకు రుణమాఫీ కాలేదు, మాకు 4 ఎకరాలు ఉంటే ఎకరకే రైతు భరోసా వచ్చింది. ఇట్లాంటివన్నీ వాళ్ళలో ఉన్న అసంతృప్తి అంతా ఆ సర్వేయర్లకు ఎవరైతే పోతున్నారో వాళ్ళకి చెప్తున్నారు, ఏజెంట్లకి. వీళ్ళేమో సంతృప్తికరంగా ఉన్నారేమో, ఇంకా ఎలక్షన్స్కు రెడీ అవుతున్నాం, ఇంకా ఎలక్షన్స్కి పోతే ఇప్పుడే ఇదే వేడిలో రైతు భరోసా వేసిన వేడిలో 4 ఓట్లు వస్తాయి, ప్రజల్లో కొంత అసంతృప్తి తగ్గించవచ్చు అనేది ప్రభుత్వం ప్లాన్. కానీ రైతులను చూస్తేనేమో రైతు భరోసా వచ్చినా వాళ్ళకి సంతృప్తి లేదంట. ఎందుకు సంతృప్తి లేదంటే ప్రభుత్వమే కారణం దానికి. రైతులు తప్పబడాల్సిన అవసరం లేదు. వాళ్ళు 4 సీజన్లకు ఒక సీజన్ ఇచ్చారు, ఒక సీజన్ గడిబిడైంది, ఒక సీజన్ మొత్తానికి ఎగబెట్టారు, ఒక సీజన్ 3 ఎకరాలు 4 ఎకరాల వరకు ఇచ్చిండ్రు, అది సగసగమే ఇచ్చిండ్రు. ఇట్లా రైతు భరోసా మీద సంతృప్తిగా లేదు అన్న ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి వచ్చింది, గవర్నమెంట్ పార్టీకి, అధికార పార్టీకి వచ్చింది. దాంతోనే ఇప్పుడు లోకల్ బాడీకి పోవాలన్నా వద్దా అని ఒక తటపట నడుస్తుంది గవర్నమెంట్లో. పోతే మరి రైతు భరోసా వేసినాం కాబట్టి పోవాలి, మళ్ళీ రైతు భరోసా వేసే పరిస్థితులు ఉండవో తెలియదు, మళ్ళీ డబ్బులు దొరకవో తెలియదు. ఈ వేడినే ఈ రైతు భరోసాలో ఏమన్నా కానీ పోదామా అనే ఆలోచన నడుస్తుంది. అయితే అంతలోనే ఏమైందంటే ఊర్లో పోతే ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తుందంట. వానలు లేవు.
గదేం దరిద్రమో మన పక్కనున్న మహారాష్ట్రలో వాన పడుతుంది, కర్ణాటకలో వాన పడుతుంది, కేరళలో వరదలు వస్తున్నాయి. మొన్న చూలే గుజరాత్ సూరత్లో పెద్ద వాననే పడ్డది. ఇంకా పైకి పోతే హిమాచల్ ప్రదేశ్ ఇంకా అటు ఇటు మొత్తం వానలు పడుతున్నాయి. ఇప్పుడు మనకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? కృష్ణాలో పైన వర్షాలు పడుతున్నాయి, కింద నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ మహారాష్ట్రలో వానలు పడుతున్నాయి. మన తెలంగాణలోనే జూన్ అయిపోయింది మొత్తం. ఎన్ని గ్రామాలు అంటే లోటు వర్షపాతం నేను చెప్పేది 297 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు, అంటే కరువు పరిస్థితులు ఉన్నాయంట తెలంగాణలో. ఇప్పుడు కరువు, ఇప్పుడు జూలై మీద ఆశ పెట్టుకొని ఉన్నాం. కానీ ఇప్పుడే యాక్చువల్గా వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఇక జూలై ఫస్ట్ వీక్లనే ముందే వస్తుందని వాతావరణ శాఖ చెప్పింది కదా వానలు. ఇక అందరు రైతులంతా బిజీ ఉంటారు. ఇంకా మంచిగా రైతు భరోసా ఇచ్చేసినాం, రైతులంతా పంటల్లో ఉంటారు. ఇంకా మనం ఇదే మోకలా ఇదే బిజీలా ఇంకా వాళ్ళు పాలిటిక్స్ గురించి పట్టించుకోరు, ఇక ఎలక్షన్స్కి వెళ్ళిపోదామని ప్లాన్ ఉండే వీళ్ళకు. చూస్తేనేమో మరి ఎవరి దరిద్రమో ఎవరి కాలో కానీ వానలు వస్తలేవు. ఇప్పుడు జూలై కోసం చూస్తున్నాం. 297 మండలాలలో వర్షాభావ పరిస్థితులు, 20 జిల్లాలలో సాధారణం కన్నా తక్కువ వర్షమే పడదంట. ఇంకా సాధారణ అంటే మొత్తం 621 మండలాలు ఉంటే సగం మండలాల్లో లోటు వర్షపాతమే. సగం మండలాలు 691 మండలాలలో, మొత్తం 621 మండలాలలో. తర్వాత కనీసం సగటు వర్షపాతం 130 సెంటీమీటర్ల నమోదు కావాలంట. కానీ జూన్లో కేవలం 104 సెంటీమీటర్లే పడదంట. చాలా ఏరియాల్లో రైతులు విత్తనాలు నాటినరు. చిన్న ముసురు వస్తే పడుతుంది కదా, ఇంకా వానకాలం వచ్చిందంట కదా వాతావరణ శాఖ అని. తీరా చూస్తే వాన రాలేదు, అవి లాస్ట్కి ఎండిపోయినాయి చాలా ఏరియాలలో. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాన కోసం చూస్తున్న నమ్ముతలేరు. చిన్న చిన్న వాన పడితే కాదు, కొద్దిగా కంటిన్యూగా ఒక వారం రోజులు వాన పడితే అప్పుడు ఆ మొలకలు వచ్చిన దాకా ఉంటే ఆ మొలకలు వచ్చినాక అప్పుడు ఇప్పుడు సల్లు కొడితే అప్పుడు ఆ పంట ఎదుగుతుంది. అట్లా లేదు, మొలక ఎత్తక ముందే పోయింది వాన. దాంతోన రైతులందరూ కూడా ఒక ఆందోళనలో ఉన్నారు. రైతులంతా కూడా కాలం అవుతుందా కాదా, మళ్ళీ ఎంత దూరం పోతుంది, అసలు కాలం కాకపోతే మా పరిస్థితి ఏంది, అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు ఇట్లా జరిగింది. అదేందో ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలలో మనం పెద్దగా ఇబ్బంది పడేది ఏం లేదు. మనం వర్షం అటు ఇటు అయినా కూడా కాలువల్లో నీళ్ళు వచ్చేది, ఆ నీళ్ళతోన కనీసం వరి పంటను వేసేవాళ్ళం. ఈ మొక్కజొన్న లాంటివి లేకపోతే పత్తి లాంటివి కొంచెం వెనుక ముందైనా వరి నాటేవాళ్ళం. ఇప్పుడు వరి నాటాలంటే ఖచ్చితంగా నీళ్ళు కావాలి. బోర్లు ఉన్న వాళ్ళు వరి నాటుకుంటున్నారు. మొత్తం మన రిజర్వాయర్స్ మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు ఏం నీళ్ళు లేవు, రిజర్వాయర్స్ మొత్తం అడగంటిపోయినాయి. ఇప్పుడు ఏమైనా మనకు వస్తున్నాయి కానీ వాటితో నింపాలి మరి నీళ్ళు. ఇప్పుడు కృష్ణా నీళ్ళు వస్తున్నాయి, అక్కడి నుంచి పైనుంచి వస్తున్నాయి. అవి కనీసం మనం నింపుకొని కూడా ఏం అవకాశం లేదు కదా. పాలమూరు రంగారెడ్డి ఏం రెడీ చేయలేదు, అది అట్లే ఉండిపోయింది. ఇక ఉన్న రిజర్వాయర్స్ కూడా నింపుతలేరు. చక్కగా కిందికి వెళ్ళిపోవాలి, ఏపీకి వెళ్ళిపోవాలి, ఏపీ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోవాలి. దానిని ఆపుకునే ఇకమతి కూడా చేస్తలేదు ఈ ప్రభుత్వం. మొన్న చూడలే కింద మీద ఈ జూరాల మొత్తం ఊగిపోయింది గేటు. ఇక్కడ గోదావరి బెల్ట్ చూస్తే ఇక్కడ రిజర్వాయర్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇంకా రిజర్వాయర్స్ ఖాళీగా ఉంటే కాలువలో నీళ్ళు వస్తాయి. అట్లా కనీసం కాలువలో నీళ్ళు వచ్చినా పంటలు వేసుకొని రైతులు నిజంగానే బిజీగా ఉంటుండ్రి. ఇప్పటికే పంటలు వేసుకొని 1 నెల అయిపోతుండే. అట్లా రైతులకు ఇదేం దరిద్రం ఇట్లా అయిపోయా, వాన కాలం కాకపోయే అని ఒక రకమైన రంది. ఇక్కడ చూస్తేనేమో ఇది ఇట్లా మొత్తం అటు ఇటు అన్నీ ముసురుకున్నాయి. ఈ ఎలక్షన్స్ చుట్టూ ముసురుకున్నాయి. వీళ్ళు దేనికోసం అయితే రైతు భరోసా ఇచ్చారో అది వర్కౌట్ కాలే. రైతులు సంతృప్తి పరిచేసి ఎలక్షన్స్ పోదాం అనుకుంటే రైతులు సంతృప్తి కాలేదు. సేమ్ టైం కనీసం వాన పడితే కొంత సంతృప్తి చెందారంటే వాన కూడా పడలేదు. ఫైనల్గా రైతు భరోసా వేసినాం కాబట్టి ఎలక్షన్స్ పోవాలన్నా, లేకపోతే ఇంకా కొంతకాలం కొద్దిగా వాన పడ్డాక పోవాలన్నా, వాన పడ్డాక రైతులు ఏమైనా మార్పు వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక ఊగిసలాట నడుస్తుంది. మొన్న దాకున్న స్పీడ్ ఇప్పుడు లేదు. అందుకే పెడదామా వద్దా, పెడితే ఎట్లుంటుంది ఏం కథ, ఇట్లాంటి రకరకాల చర్చలు నడుస్తున్నాయి గవర్నమెంట్లో. చూద్దాం ఏం డిసిషన్ తీసుకుంటారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.